న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ సీరియస్ అయ్యారు. పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూకి సంబంధించి బిఎల్ఓ లిస్ట్ ఇవ్వని ఎమ్మెల్యేలపై నాయకులపై కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 31 నియోజకవర్గాల నుంచి లిస్టు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతామని, ఇదే సరిగా చేసుకోని వారు రేపు ఎమ్మెల్యేగా ఏం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సభ్యత్వం విషయంలో చురుగ్గా పనిచేయాలని, సరిగ్గా పనిచేయని నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు. ముఖాలు చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని, బీఆర్ఎస్లో రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు చేస్తామంటూ చెప్పారు. త్వరలో అన్ని స్థాయిల్లో కమిటీలు నియమించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీలకు త్వరలోనే శిక్షణ తరగతులు కూడా ఉంటాయంటూ ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళ నాయకుల్ని హెచ్చరించారు కేసీఆర్. అలాగే మనం చూసాం మల్లారెడ్డి విషయంలో చాలా సీరియస్ అయ్యారని విన్నాం. అలాగే సీనియర్స్ అందరి విషయంలోనూ ఆయన ఇదే వార్నింగ్ ఇచ్చారు. సీనియర్లు అయినంత మాత్రాన ముఖాలు చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేవు అంటూ ఆయన చెప్పారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలను కూడా నెరవేర్చలేని వాళ్ళు రేపు ఎమ్మెల్యేలుగా ఏం చేస్తారు? కాబట్టి మీ పనులు మీరు జాగ్రత్తగా చేస్తేనే రేపు టికెట్ల విషయంలో నేను కూడా ఆలోచిస్తాను, లేదు అంటే దానికి తగ్గట్టే ఉంటుంది, ఒకప్పట్లాగా లేవు ఇప్పుడు పరిస్థితులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో ఓవరాల్గా చూస్తే నాయకులందరికీ క్లాస్ స్పీకరు. అండ్ ఇట్ సీమ్స్ కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ యాక్టివ్ వెరీ సూన్. చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే ఆయన సభకు హాజరవడం మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా పార్టీ నాయకులతో మీటింగ్, ముందు కూడా మరిన్ని సభల్లో ఆయన పాల్గొంటారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి యాక్టివ్ అవ్వబోతున్నారు. పార్టీ క్యాడర్కు ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. పార్టీ క్యాడర్ ఇన్ని రోజులుగా ఎక్కడ ఉన్నారు కేసీఆర్ అని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారా ప్రజల మధ్యకి అని ఎదురు చూస్తూ వస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ బయటకు వచ్చారు. జీవన్ రెడ్డితో ఆ సందర్భంలో ఆయన పార్టీలో జాయిన్ అవుతున్న సమయంలో మనం చూసాం, చాలా గొప్పగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రసంగాన్ని మనం చూసాం కేసీఆర్తో. ఆ తర్వాత పార్టీ నాయకులతో కూడా కీలక సమావేశాలు చూస్తున్నాం. సో కొంత గాడి తప్పిన బీఆర్ఎస్ను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. మొత్తానికి పార్టీని సెటరైట్ చేసే ఆలోచన, ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మరోవైపు ఇటు బీజేపీ కూడా కొంతమంది కీలక నాయకులైనా సరే యాక్టివ్గా ఉంటున్నారు. అటు కేంద్ర సపోర్టుతో, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్టుతో, కేంద్ర నాయకుల సపోర్టుతో చాలా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లాంగ్ టర్మ్ వ్యూస్ వాళ్ళకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చాలామంది సీనియర్స్ని తమ వైపు అట్రాక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనపడుతోంది. జస్ట్ లైక్ మల్లారెడ్డితో చర్చలు జరిపారని ఎలా విన్నామో మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరినీ ఇప్పుడు కేసీఆర్ వార్న్ చేస్తున్నారు. ఏదో ఇష్టం వచ్చినట్లుగా మన పార్టీలో ఉంటూ వేరే పార్టీల కోసం సపోర్ట్ చేసుకుంటూ మీ ఇష్టం వచ్చిన మీ సొంత పనులు చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు అంటూ ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పటి నుంచే టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లుగా కనపడుతోంది. సో ఓవరాల్గా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ఊపు, ఆ హడావడి కనిపిస్తోంది మొత్తం మీద. సో డీటెయిల్స్ తెలుసుకుందాం, మరిన్ని డీటెయిల్స్. కేసీఆర్ ఇంకా ఎలాంటి ప్లాన్స్లో ఉన్నారు, ముందు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఈ వార్నింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే తమ పార్టీలోనే ఉంటూ తమకే గోతులు తవ్వుతున్న కొంతమంది నాయకుల విషయంలో కేసీఆర్ ఐడెంటిఫై చేశారని, రిపోర్ట్స్ తెప్పించుకున్నారని, తాను యాక్టివ్గా లేకపోయినా ఎక్కడేం జరుగుతుందో తనకు తెలుసు అన్న విషయాన్ని నాయకులకి చెప్పాలనుకున్నారని, ఒక హెచ్చరికని ఇవ్వాలనుకున్నారనేది అర్థమవుతుంది. సో మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే రాక చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బయటకు రాలేదు, మున్సిపల్ ఎన్నికల్లో రాలేదు, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ ఆయన బయటకు రాలేదు. క్యాడర్ అంతా వెయిట్ చేసింది. మొత్తానికి కేసీఆర్ వచ్చారు. అండ్ చూస్తుంటే కొంత కదలిక కనపడుతున్నట్లుగా ఉంది. సో ఫర్దర్గా కేసీఆర్ ఎలాంటి ప్లాన్స్లో ఉన్నారు, వెరీ సూన్ ఏం జరగబోతుంది, ఈ వార్నింగ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొంచెం గాడి తప్పుతున్న వాళ్ళని మళ్ళీ దారిలో పెట్టడమా? ఎగ్జాక్ట్ ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకునేటువంటి పనిలో కేసీఆర్ పడ్డట్టుగా అర్థమవుతా ఉంది. ఈ రోజు కమిటీల రద్దు, ఓన్లీ స్టేట్ లెవెల్ కమిటీ మాత్రం ఒకటి ఉంచుతూ మిగతా
గ్రామ స్థాయి నుంచి అన్ని కమిటీలు ఇమీడియట్ గా రద్దు అవుతున్నట్టు అనేటువంటి స్టేట్మెంట్ ఒక చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగానే ముందుకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ ఈ రోజు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్. నందు ఈ రోజు కేసీఆర్ స్పీచ్ చాలా రోజుల తర్వాత అంత అగ్రెషన్ లో, అంటే గతంలో ఉద్యమంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గా ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ తో అంత అగ్రెషన్ స్పీచ్ కనపడింది. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది పార్టీ ఓటమి చెంది, కాస్త స్తబ్దుగానే ఉన్నారు. కాంగ్రెస్ కు టైం ఇస్తానని చెప్పారు, పెద్దగా మాట్లాడలేదు, చప్పగానే మాట్లాడారు కేసీఆర్. అసలు కేసీఆర్ వ్యవహార స్టైల్, కేసీఆర్ మాట్లాడే స్టైల్ ఇది కాదు, కానీ చాలా చప్పగా మాట్లాడినట్టుగా కనిపించింది ఇన్ని రోజులు. మొన్న జగిత్యాల సభ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా కొడుక నేను 1000 జన్మలు ఎత్తినా నేను చావను అనేటువంటి స్టేట్మెంట్ అక్కడ నుంచి ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే నేను ఇంకా ముందుకు వెళ్తాననేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉందో దానిపైన BLO BLA లిస్ట్ ఇవ్వలేదు, కనీసం ఎమ్మెల్యేలకు సంబంధించి అనేటువంటిది మొత్తం 31 నియోజకవర్గాల నుంచి లిస్టు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది. అంటే 119 నియోజకవర్గాల్లో 31 నియోజకవర్గాల నుంచి లిస్టు రాలేదనేటువంటి దానిపైన కేసీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. రేపు ఫ్యూచర్ లో సభ్యత్వ విషయంలో కూడా చురుగ్గా పనిచేయాలి. ఏదో పక్క ఆయన 50,000 చేశాడు, నేను ₹1,00,000 సంబంధించినటువంటి సభ్యత్వం నమోదు చేస్తాను అనేటువంటిది ఇక్కడ కాంపిటీషన్ కాదు. పార్టీకి ఎవరు ఎంత లాయల్టీగా పనిచేయగలుగుతారు అనేటువంటిదే సభ్యత్వ నమోదు ఇంపార్టెంట్. ఏదో అందరినీ చేశాము ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అనేటువంటిది ఇది ఈ రకంగా కాకుండా పార్టీ కోసం పనిచేస్తూ అధికారంలోకి తీసుకొచ్చేలాంటి ఒక సభ్యత్వం కీలకంగా యాక్టివ్ గా ఉండేటువంటి వారి సభ్యత్వ నమోదులు చేయండి అనేటువంటిది కేసీఆర్ సమాచారం ఇచ్చారు. సో ముబ్బడిగా సంఖ్యాపరంగా నమోదు చేయొద్దు, ఏదో నామకే వాస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలాగానే చేయండి, సరిగ్గా పనిచేయని నేతలకు వచ్చేటువంటి ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వము అనేటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పుడు ఆషామాషిగా లేదు సిచ్యువేషన్, ఆల్రెడీ అధికారం కోల్పోయాము, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా పనిచేసేటువంటి వారికే టికెట్ ఇస్తాము, సర్వే ఆధారంగా టికెట్ ఇస్తాము, మీరు పని చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా